వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్మించిన 1100 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాండూరు పట్టణంలో ప్రభుత్వ పథకంగా పేదలకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏఎస్జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకే వర్గానికి చెందిన వారికి సుమారు 200 ఇండ్లను డ్రా పద్ధతి ద్వారా కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని 36 వార్డుల నుంచి ఒక వర్గానికి చెందిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఏఎస్జీఎంకే ట్రస్ట్ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఆదివారం ట్రస్ట్ కార్యాలయంలో డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. ఈ ప్రక్రియను ట్రస్ట్ వ్యవస్థాపకులు ముజీబ్ ఖాన్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, వైఎస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్, ఎమ్మెల్యే సోదరుడు ఆర్బీఎల్ శ్రీనివాసరెడ్డి, కొంతమంది కౌన్సిలర్లు హాజరై డ్రా పద్ధతిలో ఇండ్ల కేటాయింపును నిర్వహించడం గమనార్హం. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడంపై ప్రతిపక్ష పార్టీలు, స్థానిక ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా ట్రస్ట్ ద్వారా కేటాయింపులు జరగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేసిన ఎంపికలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో ఎంపికలు చేపట్టాలని టీఆర్ఎస్, బీజేపీ నేతలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అసహనం, కాంగ్రెస్ నేతల వైఖరిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారం తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా నుండి మండిపడ్డారు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. లబ్ధిదారుల ఎంపిక సాధారణంగా శాసనసభ్యులు లేదా జిల్లా రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అసహనం వ్యక్తం చేశారు. తాండూరులో జరిగిన ఈ ఇండ్ల కేటాయింపు వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత, సమానత్వం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చాటి చెబుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. वार्ड नंबर 27 वार्ड नंबर 11 के काउंसलर बटना से मैं गुजारिश करता हूं कि वो लकी ड्रा उठाएं। यहाँ पर वार्ड नंबर 20 शबाना बेगम, शबाना बेगम, वार्ड नंबर 20 शबाना बेगम। ओके ओके राइट। और जिन जिन के भी नाम नंबर 1 लिए जा रहे हैं अर्शिया बानो, वार्ड नंबर 1 अर्शिया बानो, अर्शिया बानो वार्ड नंबर 8, नजीमा बेगम वार्ड नंबर 18, नजीमा बेगम वार्ड नंबर 18, कनीस फातिमा वार्ड नंबर 14, कनीस फातिमा वार्ड नंबर 14। मुबारक मुबारक। यहाँ पर मैडम ओपन के इधर आप सामने से मैं नाम बोल इधर इधर लाइए मैडम का नाम उठाइए। समीना बेगम साहब वार्ड नंबर 5, वार्ड नंबर 5 के समीना बेगम का। అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు తాండూరులో ఒక వర్గానికి 200 ఇండ్లు ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి మాకు తాండూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తేనే మనకు ఎమ్మెల్యే గారు గెలిచారు. ఈరోజు ఒక వర్గానికి ఏ విధంగా 200 ఓట్లు బహిరంగ సభలో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి డ్రా అని చెప్పి, లక్కీ డ్రా అని చెప్పి ఇవ్వడం ఎంతవరకు అధికారిగా ఉన్నారా లేరా తెలుస్తలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్కరు హిందువులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కనుక ఈరోజు డేట్లో కనుక నోరు ఇప్పలేరు అనుకో,
జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం నోరి పనికి ఛాన్స్ లేకుంటుంది. ఈరోజు వాళ్ళకి ఏ విధంగా అయితే ఒక వర్గానికి మరి ఒక ట్రస్టుకు ఏ విధంగా ఇస్తున్నారో మనం ప్రతి ఒక్కరము ఖచ్చితంగా ఈరోజు ప్రశ్నించే రోజు వచ్చింది అన్నట్లు. ఖచ్చితంగా తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు కదిలి ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తేనే మనకి ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ మనం అందరికి దొరుకుతున్నాయి. లేకపోతే ఖచ్చితంగా లోపల ఈ విధంగా బహిరంగంగానే 200 ఇస్తున్నారు. ఇంకా లోపల ఎన్ని పోతాయి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో మాత్రము ఇలాంటి అన్యాయాలు జరిగితే మనం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్నిటికీ పోరాడతాము, కొట్లాడతాము, వీలైతే కలెక్టర్ని ముట్టడి చేస్తామని చెప్పి తాను తెలియజేస్తూ, ఇంకోసారి మాత్రం ఇలాంటి పొరపాటు రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. పట్టణానికి చీకటి రోజు అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తామని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించిన సంస్థకు ఒక వర్గానికి కేటాయించడం 200 ఇళ్ళు అనేది, అది కూడా అధికారుల సమక్షం లేకుండా ఇవ్వడం దేనికి సూచన? ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి అన్నట్టు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేది ఈరోజు తేట తెల్లమైందని చెప్పేసి తాండూరులో మనం క్షుణ్ణంగా చూస్తున్నాం. అధికారి లేడు, ఎవరికి కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇది ఎప్పుడు కట్టిరు, ఎవరికి ఇస్తారు? ఎమ్మెల్యే గారికి కనుసన్నలో జరుగుతుందా, లేకపోతే చైర్మన్ గారి కనుసన్నలో జరుగుతుందా? అసలు ఏ విధంగా ఇస్తారు? దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నాన్ మైనారిటీ నాయకులు కానీ ఏదన్నా నీళ్ళేని బాయిలో దూకి సావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న మీరు, కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మీరు, మీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు పంచాలే తప్ప ఎవరో జిఎంకే ట్రస్ట్ వాళ్ళు పంచడం మీకు మంచిగా అనిపిస్తుందా? ఒకసారి మీరు కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకున్నారు. మీకు చీమెనెత్తులు ఉంటే, ఒకవేళ మీరు రాజకీయ నాయకులు అయితే మీరు దీన్ని ఖండియాలే, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో తడిపట్టేసుకొని కూర్చున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 861 డబుల్ బెడ్రూమ్లు తాండూరులో నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు దాదాపు ఒక తాండూరు పట్టణం నుంచే 9,000 అప్లికేషన్లు వచ్చింది. 9,000 అప్లికేషన్లు వస్తే అవి సరిపోవు, ప్రజల మధ్యలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దానికి పెండింగ్ పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ కూడా 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ పనిచేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని దానికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కట్టి ఇస్తామని. మరి కేసీఆర్ కట్టిన ఇండ్లను సరే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ట్రాన్స్పరెంట్గా నేను బీదోల కోసం ఇచ్చేస్తా అన్నోడు, మరి ఈరోజు తాండూరులో ఒక ప్రైవేట్ వ్యక్తితోటి ఏ విధంగా లక్కీ డక్ తీపిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మనోహర్ రెడ్డి గారికి అడగడం జరుగుతుంది. మాకు ఒక డౌట్ ఉన్నది, ఈ 200 ఇండ్లు మనోహర్ రెడ్డి అమ్ముకున్నాడా? జిఎంకే ట్రస్ట్కు ఈ 200 ఇండ్లు అమ్ముకున్నాడా అనేది ఒక డౌట్ ఉన్నది. ఇంకా ఖచ్చితంగా చూసిన కోసం నిలదీస్తాము. మరి ఈరోజు మరి అంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు కనీసం మీకన్నా లేకుంటే రాజకీయ అవగాహన లేదా? ఎవడో ఇల్లు వంచుతున్నాడు, ఎవరి ఇల్లు ఎవడ వస్తుడు, మీరు పోయి సపోర్ట్ కొట్టుడు ఏంది నాకు అర్థమవుతుంది. అత్త సొమ్ముడు అల్లుడు దానం అంటుంది. మేము తెలంగాణ నిర్మించిన ఇల్లు దరిద్రానికి మీరు అవి జూట మాటలు చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాపానికి ఈరోజు ఇంతగానం దౌర్జన్యం మా తాండూరులో. మరి కలెక్టర్ ఏం చేస్తుండు, తాండూరులో ఉన్న ఆర్డీఓ గారు ఏం చేస్తుండ్రు, మన మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుండ్రు, ఎవడు ఫైనల్ చేసిన ఇళ్ళని ఈరోజు జిఎంకే ట్రస్ట్ వాళ్ళు పంచడం జరిగింది. గవర్నమెంట్కి ఈ ఎమ్మెల్యే ఈ యొక్క ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎంత లాలుచి పడ్డాడో బయటికి తేలాలి. ఎందుకంటే ఒక నెల కింద మా కౌన్సిలర్స్ అందరూ కూడా వికారాబాద్లో కంప్లైంట్ ఇచ్చిరు.
ఒక్కొక్క ఇల్లు 2 లక్షల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ అమ్ముకుంటున్నాడని ఒక నెల కిందనే చెప్పారు మా కౌన్సిలర్. చెప్పినాక ప్రతి మీటింగ్లో వచ్చి ఇదే ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ చెప్పిండు, మేము ఎవరితో డబ్బులు తీసుకోం, కరెక్ట్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.